భూమి మీద ఉన్నటువంటి ఏ పిల్లడైనా మార్చుకోవాల్సిన అంశాలు కొన్ని ఉంటాయి. ఆ మార్చుకోవాల్సిన అంశాలు మార్చుకున్న ఒక పిల్లడు పక్కన పిల్లలతో మాట్లాడేటమే ఎక్కువ లక్ష్యం ఉన్నటువంటి ఒక అమ్మాయి ఎప్పటికీ కలవదు. దాని బతుకంతా ఎప్పుడు పక్కనతో మాట్లాడటమే, దాని బతుకంతా ఎప్పుడు పక్కనతో చూడటమే, సబ్జెక్ట్ పట్టుకోలేదు. తల్లిదండ్రుల పట్ల సీరియస్గా లేనటువంటి అబ్బాయి, పర్టికులర్ తల్లి మాట విననటువంటి పిల్లోడు. మదర్ ఈజ్ పవర్ఫుల్, మదర్ ఈజ్ ఎవ్రీథింగ్. తల్లి మాట విననటువంటి అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఈ భూమి మీద గెలిచిన దాఖలాలు లేవు నాన్న. ఈ భూమిని గెలిచినటువంటి పిల్లలు మొత్తం కూడా తల్లి మాట విన్నాళ్లే. ఇంకా కొంతమంది ఓరినే పుస్తకం కలిసి చూస్తుంటున్నారు, కూడా బొద్దుకేందో అర్థం కాదు. చెప్తా ఉన్నా కూడా వాళ్ళకి తెలియదు పుస్తకం కలిగి వెళ్తున్నది బాడీ. నీకు తెలియకుండా నీ బాడీ అటు ఇటు చూస్తూ ఉన్నది. కేర్లెస్, అది చాలా డేంజరస్. తక్కువ మంది ఉన్నారు ఇక్కడ. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ యువర్ క్లాస్. చాలా క్లాసులు అయితే ఎక్కువ మంది ఉంటారు, ఈ క్లాస్లో చాలా తక్కువ మంది. కొంతమంది పిల్లలైతే ఇప్పటికి గంట పైన నేను మాట్లాడటం మొదలుపెట్టి సినిమానే కథల్లో అసలు అది మీకున్న దమ్ము. కొంతమంది పిల్లలకి ఇప్పటికి కూడా ఒక్క సెకండ్ కూడా కూర్చోలేకపోతున్నారు. మీరు చెక్ చేసుకోండి, మీ అమ్మ పట్ల కూడా అక్కడే ఉంటారు. ఫస్ట్ మారాల్సిన తల్లి దగ్గరే. మదర్ ఈజ్ పవర్ఫుల్. పలకడం ఒకసారి. మై మదర్ ఈజ్ గ్రేట్, మై ఫాదర్ ఈజ్ గ్రేట్, మై స్కూల్ ఈజ్ గ్రేట్, మై టీచర్ ఈజ్ గ్రేట్, ఐ యామ్ పవర్ఫుల్, ఐ యామ్ కాన్ఫిడెంట్. ఎందుకంటే పవర్ఫుల్ మదరే. కూర్చో. మదర్ ఈజ్ పవర్ఫుల్. మదర్ని తల్లి మాట విననటువంటి వాళ్ళు ఈ భూమి మీద గెలిచిన దాఖలాలే ఉన్నారు. ప్రపంచాన్ని శాసించిన వ్యక్తులు ఎవరైనా పరిశీలించండి. ఎంత పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళైనా ఇలా ప్రపంచంలో హైయెస్ట్ శాలరీ తీసుకుంటున్నాడు సుందర్ పిచ్చే ఒక అబ్బాయి, గూగుల్ CEO. వాడి జీతం 6,000 కోట్లు. వాడి జీతం 6,000 కోట్లు సంవత్సరానికి. ఈ మధ్య ఐక్యరాజ్య సమితిలో నిలబడి మాట్లాడుతూ అబ్బాయి చెప్పిన పదం ఏంటంటే, బికాస్ ఆఫ్ మై మదర్ ఐఎమ్ స్టాండింగ్ హియర్ అని మాట్లాడాడు. వాళ్ళ అమ్మ గెలిచిందా ఓడిందా? వాళ్ళమ్మ మీ అందరికంటే సాధారణ కుటుంబంలో పుట్టింది. చిన్న చెక్క పని చేసుకుంటారు. మన ఊళ్ళో అయితే మనం సంవత్సరం వాళ్ళు అంటాం. వాళ్ళని రమ చిన్న చెక్క పని చేసుకుంటూ ఉంటారు. సాధారణ కుటుంబాల్లో పుట్టిన పిల్లలు. నువ్వు ఇక్కడ కూర్చున్న మీ అందరికంటే సాధారణ కుటుంబంలో పుట్టినాము. ట్రైబల్ కుటుంబంలో పుట్టింది ఇంద్రాన్ని. ఇవాళ సంవత్సరానికి 4,000 కోట్ల అన్వయించింది. సుధామూర్తి ఇక్కడ కూర్చున్న మీ అందరికంటే పేద కుటుంబంలో పుట్టిన సుధామూర్తి వాళ్ళ భారతదేశం గర్వించదగినటువంటి మహిళగా మారిపోయింది. ఎంతో మంది, కొన్ని వేల మంది పిల్లలను చూశారండి. మీకంటే సాధారణ కుటుంబాల్లో పుట్టిన పిల్లలు. ఇరా సింగాల్ ఒక అమ్మాయిని చూసేయండి. ఇరా సింగాల్ అమ్మాయికి ఈ 2 చేతులకు పోలియో, కాళ్ళకు పోలియో, బాడీకి పోలియో, తలకు పోలియో. క్లాస్ రూమ్లోకి వస్తే ఇట్లా పాపుకుంటూ వచ్చింది. ఆ అమ్మాయి పేరు ఇరా సింగాల్. వాట్ ఇస్ దట్? చూడండి, మీరు ఈసారి నేను క్లాస్ వచ్చినప్పుడు మొత్తం వీడియో చూపిస్తాం. ఆ పీపీటీ అన్నీ అడగటమే. ఆ అమ్మాయికి శరీరంలో ఒక పార్ట్ పనిచేయదు. చిన్నప్పటి నుంచి స్కూల్కి పోయినప్పటి నుంచి పాకుంటే వాళ్ళనే కూర్చున్నది.
ఆ అమ్మాయి 2017లో భారతదేశంలో పెట్టినటువంటి ఐఏఎస్ పరీక్ష, టాప్ పరీక్ష, ఈ దేశంలో టాప్ పరీక్ష ఐఏఎస్ ఐపీఎస్ఏ. ఆ పరీక్షలో ఐఏఎస్ లో ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చింది ఆ పిల్ల. శరీరంలో ఒక్క అవయవం లేని పిల్ల. తెలిసిందా ఓడిందా? అమ్మాయి పేరేంటి? కాకినాడ జేఎన్టీలో నేను ఒక సంవత్సరం క్లాస్కి వెళ్ళాను. మొత్తం ఇట్లానే ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ పిల్లలందరూ కూర్చున్నారు. ఇట్లానే క్లాస్ మొదలు పెట్టారు. మీరే ఎవరికైనా గోల్ ఉందా అన్న ఒక అమ్మాయి, ఆ మొత్తం మీద ఒక అమ్మాయి కనపడింది. ఆ అమ్మాయి కళ్ళింటి ఎగరేస్తుంది. ఇట్లా 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 అన్నది. బుద్ధి పిల్లలకి కళ్ళు నిలబడవు. పార్షియల్లీ బ్లైండ్ కానీ అయితే బుద్ధి పిల్లలకి చూడండి, బుద్ధివాళ్ళు ఎవరన్నా కళ్ళు ఇట్లా తెలుసుకోలేదు, కళ్ళు ఇట్లా పూర్తిగా మూసుకోలేదు, వాళ్ళ కళ్ళు ఇటు ఉంటాయి. నేను అమ్మాయిని చూసి ఆశ్చర్యం వేసింది. క్లాస్లో పోగానే కూర్చుంటా ఈ పిల్ల పార్షియల్లీ బ్లైండ్ అని అర్థమైంది. కళ్ళు ఇట్లా ఎగరేస్తుంది. ఆవేశ పడే కొన్ని కళ్ళు స్పీడ్ కొట్టుకుంటుంది బుద్ధివాడు. ఆ పిల్ల పార్షియల్లీ బ్లైండ్ అని అర్థమైంది. ఇప్పుడైతే పూర్తి బ్లైండ్. వర్షం పోదని అడిగినా ఆ పిల్ల ఒక్కగా వేసింది, కక్కలు వేసింది. వర్షం పరిధి, అమ్మాయి పేరు పరిధి. పరిధి ముస్లిం గర్ల్, పేద ముస్లిం గర్ల్. వర్షం పరిధి. అరవింద్ మాస్టర్ పోలన్నా అమ్మాయి లేచిన విధానం చూసి నమ్ముతున్నా. అంత కాన్ఫిడెంట్గా లేచింది. అరవింద్ మాస్టర్ పోలన్నా మై గోల్ ఇస్ టు బికమ్ ఏ కలెక్టర్. ఇట్స్ మై గోల్, ఇట్స్ మై ప్యాషన్, ఇట్స్ మై లైఫ్. Is it possible for you, Anna? Because I think you are partially blind, Anna. Yes, now I am partially blind. After 2 years, I am completely blind. But my goal is to become a collector. It is possible for me. ఇప్పటి కూడా గుర్తున్నాడు ఆ అమ్మాయి. ఆ అమ్మాయి వాళ్ళ కేరళలో ఫేమస్ కలెక్టర్. ఆ అమ్మాయి పరిధి వాళ్ళ కేరళలో ఫేమస్ కలెక్టర్. ఇట్లా నేను కొన్ని వందల మందిని చూశాను. మీలో కూడా ఆ లక్షణాలు ఉంటాయి. నేను వచ్చినప్పటి నుంచి మైక్ పట్టుకున్నప్పటి నుంచి చూస్తున్నా, ఇక్కడ కూర్చున్న పిల్లల్లో విరాశీగారుకున్న బాడీ లాంగ్వేజ్ ఉన్న పిల్లలు ఎక్కడైనా దొరుకుతారేమో. పరిమితికున్న బాడీ లాంగ్వేజ్ ఉన్న పిల్లలు, మనస్వినికి ఉన్నటువంటి బాడీ లాంగ్వేజ్ ఉన్న పిల్లలు, సుందర్ పిచ్చయ్కి ఉన్న బాడీ లాంగ్వేజ్ ఉన్న అబ్బాయి, సాత్విక్ ఉన్న బాడీ లాంగ్వేజ్ ఉన్న అబ్బాయి అలానే కనపడతారేమో. మొత్తం పై నుంచి కిందదాకా చూసుకుంటే నా పని అదే. నేను మధ్య మధ్యలో సీరియస్గా మాట్లాడింది కూడా ఎంతై దానిలోకి వస్తారని. నాకు మీ వయసు పిల్లలు అంటే చాలా ఇష్టం. నా కోరిక అదే, మీరు గెలిస్తే మీ దేశం గెలిచి 78 సంవత్సరాలకి భారతదేశానికి స్వతంత్రం వచ్చి, 78 సంవత్సరాలకి ఈ దేశానికి స్వతంత్రం వచ్చి, 78 సంవత్సరాలకి నువ్వు పుట్టిన భారతదేశానికి స్వతంత్రం వచ్చి, ఇప్పటికి కూడా భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశమే. ఇప్పటికి కూడా భారతదేశం ప్రపంచంలో 100వ స్థానం పైన ఉన్న దేశమే. ఇప్పటికి కూడా భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశమే. కారణం ఏంటంటే నువ్వు గెలవకపోవడమే, నువ్వు పప్పు శుద్ధంగా బతకడమే, నువ్వు జాతకంగా లేకపోవడమే, నువ్వు నీ దగ్గర సీరియస్ లేకపోవడమే. నువ్వు గెలిస్తే ఈ దేశం గెలిచింది. మన ప్రపంచం మొత్తం మీ వయసు పిల్లలు ఎంతమంది ఉన్నారు? ఒక్క భారతదేశంలో ఎంతమంది ఉన్నారు? ఇప్పుడుంది ఛాన్స్ భారతదేశానికి నంబర్ 1 వేసుకోవడానికి. అది మీ వల్లే అయింది అని మేము నమ్ముతున్నాం. దేశీయంగా కోరుకుంటుంది ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి యువకులు దమ్మున్న యువకులుగా మారాలా, ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు శక్తివంతంగా మారాలా, పాజిటివ్గా మారాలా, తల్లిదండ్రుల్ని గౌరవించాలా, సమాజంలో కొత్త ఇన్వెంట్ చేయాలా. ఈ దేశాన్ని ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి వనరులు ఉన్న దేశం ఇది. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి సంపద ఉన్న దేశం ఇది.
ఇటువంటి దేశాన్ని గెలిపించాల్సినటువంటి బాధ్యత మన దగ్గర ఉంది. ఐదారంగా Are you powerful? Are you confident? Are you serious? My mother is great. My father is great. My teacher is great. My school is great. ఈ నాలుగేళ్ళను మిమ్మల్ని గెలిపించేది. నెంబర్ 1 తల్లి. ఇప్పటికైనా ఎవరైనా మీరు ఇక్కడ కూర్చున్న పిల్లలు తల్లిని గెలిపించలేదు. తల్లికి చదవసరంలే, తల్లి పేదైనా పర్వాలా, మదర్ ఈజ్ పవర్ఫుల్. నీ తర్వాత నీకంటే ఎక్కువగా నువ్వు గెలవాలని కోరుకునే ఏకైక వ్యక్తి నెంబర్ 1 మదరే. నెంబర్ 2 నెంబర్ 3 నెంబర్ 4 అంటే ఈ 4 పట్టించాలని నేను ఈ 4 చాలా పవర్ఫుల్. డిసైడ్ చేసుకోండి, సిన్సియర్గా డిసైడ్ చేసుకోండి. ఎవరైనా ఇక్కడ కూర్చున్నా నేను చూసే యువరాసింగాల్ ఇంటర్వ్యూ అమ్మాయి శరీరంలో ఒక వార్త పనిచేది. ఐఏఎస్ ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చింది. ఆ అమ్మాయిని ఒక సీనియర్ జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేశాడు. మిస్ సింగాల్, చూడటానికి అగ్లీగా ఉన్నావు, వికారంగా ఉన్నావు, చండాలంగా ఉన్నావు. ఇవాళ భారతదేశంలో టాప్ అమ్మాయిలో ఒక అమ్మాయి. నీ జీవితంలో వికరాంగులాడి, నీ జీవితంలో ఎప్పుడైనా నీకు అవమానానికి గురయ్యావా? అవమానానికి గురయ్యావా? అదే ఆయన అడిగిన ఫస్ట్ ప్రశ్న. ఆ అమ్మాయి చెప్పినటువంటి అంశం, మీలో ఎవరైనా అవమానాన్ని తింటే పనికిమాలినోడా అంటే, పనికిమాలినదానిగా అంటే వెంటనే కోపం వస్తుంది. మీరు ఎవరికైనా కూడా ఆ అమ్మాయిని అడిగేది సీరియస్గా, నీ జీవితంలో ఎప్పుడన్నా అవమానానికి గురయ్యావా? ఆ అమ్మాయి చెప్పిన ఆన్సర్ ఏంటంటే, ధైర్యం ఉంటే వినండి. ఆ అమ్మాయి చెప్పిన ఆన్సర్ ఏంటంటే, నా జీవితంలో అవమానం తెలియని నిమిషమే లేదు, నా జీవితంలో అవమానం పడని నిమిషమే లేదు, ప్రతి క్షణం అవమానమే. అప్పుడు అడిగే రెండో ప్రశ్న, మీ లైఫ్లో అత్యంత బాధ కలిగించిన అతి పెద్ద అవమానం ఒకటి చెప్పమ్మా అని అడిగాడు. ఆ అమ్మాయి అప్పుడు చెప్పింది, నేను హై స్కూల్లో ఉన్నా, ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నా, కాలేజీకి వెళ్ళినా, ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళినా, ఐఏఎస్ కోచింగ్ సెంటర్కి వెళ్ళినా, నేను ఆడపిల్లని, నేను కూడా ఆడపిల్లని పాక్కుంటా వెళ్ళి నా ఫ్రెండ్స్ కూర్చున్న ఆడపిల్లల బల్ల మీద నేను కూర్చున్నామని కూర్చోకపోతే ఒక్క ఫ్రెండ్ కూడా నా బల్ల మీద కూర్చునేది కాదు. నేను అట్లా పాక్కుంటా దగ్గరికి వెళ్ళగానే నన్ను చూసి వెంటనే లేచి వెళ్ళిపోయేవాళ్ళు. గద్దపాలు తీసుకొని పొడిసినట్టు నాకు. అప్పుడు అడిగిన రెండో ప్రశ్న, ఇన్ని అవమానాలకు గురయ్యావు, మీలో ఎవరైనా అవమానానికి గురిగానే కోపం వస్తుంది. మీ జీవితంలో ఎప్పుడన్నా కోపం వచ్చిందా? అదే ఆ అమ్మాయి అడిగిన ప్రశ్న. ఆ అమ్మాయి చెప్పిన ఆన్సర్ వినండి, దమ్ముంటే వినండి. ఆ అమ్మాయి చెప్పిన ఆన్సర్ ఏంటంటే, నా జీవితంలో ఒక్కరోజు కూడా కోపం రాలేదు. మరి ఆ ఎమోషనల్ని, అవమానాన్ని ఎట్లా ఫేస్ చేసావు? ఆ అమ్మాయి చెప్పిన ఆన్సర్ ఏంటంటే, రోషంతో, ప్రతి అవమానంలో రోషంతో బ్రతికా. దేంతో? దేంతో? కోపము, రోషము రెండు ఉన్నాయా? ఒకటేంటి? రెండోదేంటి? ఒకటోదేంటి? రెండోదేంటి? ఒకటోదేంటి? కోపము, రోషము రెండు ఒకటే. కోపం బయటకు
వచ్చింది. రోషం లోపల ఉంటుంది. ఇంకొక మాస్టర్ తిట్టినారు, చదవట్లేదు, సన్యాసి చదవట్లేదు అన్నాడు. కోపం వచ్చిందా ఏడుపు వస్తుంది, కోపం వచ్చిందా మాస్టర్తో తగాద వచ్చింది, కోపం వచ్చిందా ఇంటికి పోయి ఏడుస్తుంటాడు. రోషం వచ్చిందా ఈ మాస్టర్ నన్ను చదవట్లేదు అన్నాడు, ఈ మాస్టర్ నన్ను పనికి మాలినాను అన్నాడు, ఈ మాస్టర్ నన్ను పనికి మాలాడు అన్నాడు. రోషం వచ్చిందా అదే మాస్టర్ చేత ఎస్ షీఈస్ పవర్ఫుల్ అని తీసుకోవాలా, దాని పేరు రోషం. కోపమా రోషమా? కోపమా రోషమా? Are you ready? Are you ready? Are you happy? Are you powerful? Are you confident? Are you serious? What's your goal? What's your goal? What's your goal? Is it possible? నేను ఇటువంటి అఫర్మేషన్స్ ఎందుకు పంపిస్తున్నానంటే ప్రతి అఫర్మేషన్ గోల్తో మారిపోతుంది. ప్రతి అఫర్మేషన్ ఇస్ నథింగ్ బట్ స్టేట్ ఆఫ్ థాట్. థాట్ గోల్గా మారిందా నీ యాటిట్యూడ్లో మారచ్చు. నేను 2.5 పై నుంచి చెప్తున్నా, పక్కకు చూడద్దు అని, కిందకు చూడద్దు అని, పక్కన అమ్మాయితో మాట్లాడద్దని, పక్కన అబ్బాయితో మాట్లాడద్దని. ఇంకా కొంతమంది పిల్లలు ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళకి గోల్ లేకపోవడమే, వాళ్ళ బతుకు పట్ల వాళ్ళకి క్లారిటీ లేకపోవడమే. ఓడిపోతారు. నన్ను ఆలోచించేయండి, అబ్బాయి అయినా అమ్మాయి అయినా. నేను ఒక అబ్బాయి, వాడి పేరు సార్థి. వాళ్ళ అమ్మ నాన్న పిచ్చెంటుకు లేకుంటారు, పిచ్చెంటుకు లేకుంటారు. మీ ఇళ్లలో అమ్మోళ్ళు అక్కోళ్ళు మొత్తం ఎంట్రుకలు ఊరితే అవి పారేరు, తీసి అక్కడ పెడతారు. అవి కొనుక్కెళ్ళడానికి వస్తారు బ్యాగ్స్, వాళ్ళని పిచ్చెంటుకోళ్ళు అంటారు. ఆ ఇళ్లలో పుట్టాడు సాత్వి. వాడు 10th క్లాస్ వచ్చేవరకు వాళ్ళ అమ్మ నాన్న రోడ్డు మీద వెళ్తా, వాళ్ళ అమ్మ నాన్న పిచ్చెంటుకల కోసం రోడ్డు మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అయిపోయాడు. వాడు ఆర్ఫన్ అయ్యాడు, ఆర్ఫన్ అనాథ అయిపోయాడు. బట్ వాడు గోల్ టు బికమ్ ఐఐటియన్. ఐఐటికి పోవాలని డిసైడ్ చేసుకున్నాడు. 10th క్లాస్లో వాడు అమ్మ నాన్న తెచ్చిపోయినాడు. వాడికి మా జిల్లా కలెక్టర్ చెప్పి చిన్నగా వాడిని రెసిడెన్షియల్ స్కూల్లో, గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్లో తెచ్చాం. ఎవరు లేదు కాబట్టి అక్కడ చదివాడు. 2 years ఇంటర్మీడియట్ ఎక్సలెంట్ చదివాడు. 2022 ఐఐటి ఆల్ ఇండియా టాపర్. ఐఐటిలో ఆల్ ఇండియా టాపర్ వచ్చాడు. వాడి పేరు సాత్విక్. వాడికి నేను పట్టించినటువంటి అంశాలు ఏంటంటే, బేసిక్గా నేను వాడికి ఫస్ట్ పట్టించినటువంటి అంశాలు, ఏ అమ్మాయిని చూసినా, ఈ భూమి మీద ఏ అమ్మాయిని చూసినా షీ ఈజ్ మై సిస్టర్. ఏ అబ్బాయిని చూసినా హీ ఈజ్ మై బ్రదర్. పవర్ఫుల్ మోటివేషన్ అనేది. ఇవాళ నీ వయసు పిల్లలు, గాడి తప్పిన పిల్లల మొత్తం కూడా ఆడపిల్లని చూస్తే, ఒక గర్ల్ని చూస్తే, ఆడపిల్లలాగా చూస్తే నువ్వు ఓడిపోతావు. నీ అమ్మ కూడా ఆడపిల్లే, నీ అక్క కూడా ఆడపిల్లే, నీ చెల్లి కూడా ఆడపిల్లే, నీ పెద్దమ్మ కూడా ఆడపిల్లే, నీ అమ్మమ్మ కూడా ఆడపిల్లే. ఆడపిల్లని నెగిటివ్గా చూసినటువంటి మగపిల్లడు, ఆడపిల్లని ఆడపిల్లగా చూసినటువంటి మగపిల్లడు జీవితంలో గెలవడాన్ని. మగపిల్లడుగా చూసిన ఆడపిల్ల, నేను మగపిల్లడు. మగపిల్లడిని చూస్తే ఎస్ హీ ఈజ్ మై బ్రదర్. ఏ మగపిల్లడిని చూసినా ఎస్ హీ ఈజ్ మై బ్రదర్. ఏ ఆడపిల్లని చూసినా
ఎస్ షీ ఈజ్ మై సిస్టర్. అడగండి ఒకసారి, హీ ఈజ్ మై బ్రదర్, షీ ఈజ్ మై సిస్టర్, హీ ఈజ్ మై బ్రదర్, షీ ఈజ్ మై సిస్టర్. లాస్ట్ లైన్ లో ఉన్నాడు మగపిల్లలు. ఆ సెకండ్ లైన్ వాడు వాడే మాస్టర్ పక్కన కూర్చున్నాడు. నీ పక్కన రా, నువ్వు కాదు, నీ పక్కన ఎప్పుడు పక్కన కూర్చున్నాడా నాకెళ్ళు. మీరెందుకు వెనక్కి చూస్తారా? ఎప్పుడు పక్కన కూర్చున్నాడా? ఏ అబ్బాయిని చూసినా హీ ఈజ్ మై బ్రదర్. వాట్ ఇస్ దట్? ఏ అమ్మాయిని చూసినా వాట్ ఇస్ దట్? ఇది ఒక్కటి నేను సాధ్యం. ఎందుకు నేర్పారంటే ఆ స్కూల్లో నేను అప్పుడు వాడు చదువుతున్న స్కూల్లో పెద్ద టెంప్టేషన్. అబ్బాయి అమ్మాయి చెత్త ఆలోచనలు ఆ స్కూల్లో కనపడే. అందుకని వాటి నుంచి కాపాడటం కోసం నేను ఈ పిల్లలు నేర్పిన. వాడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 10th క్లాస్ సీనియర్ ఇంటర్ పవర్ఫుల్గా చదివినాడు. కంప్యూటర్లో చదివినాడు, ఛార్జీ లేకపోతే చదివినాడు. 2022 ఆల్ ఇండియా టాపర్. ఐఐటీలో ఆల్ ఇండియా టాపర్. ఐఐటి బాంబే సీట్ వచ్చింది. బాంబే ఐటీలో కంప్యూటర్స్ వచ్చింది. బాంబే ఐటీలో సంవత్సరానికి 2 లక్షలు ఫీజు కట్టాలా. మా గుంటూరు ఎస్బీఐ స్పాన్సర్ చేసింది. పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు వస్తే వాడు రిజెక్ట్ చేసాడు. మా గుంటూరు ఎస్బీఐ స్పాన్సర్ చేస్తే నేను తీసుకెళ్ళి చేర్చాను. నేను తీసుకెళ్ళి చేర్చి ఇంటికి వచ్చాను. బాంబేలో చేర్చి ఇంటికి వచ్చి 4 రోజులు పట్టింది. 4వ రోజు ఇదే టైంలో 11:30 ఇదే టైంలో వాడు నాకు ఫోన్ చేసినాడు. చేరిన 4వ రోజే వాడు నాకు ఫోన్ చేసినాడు. సార్ నాకు ఒక ప్రాబ్లం వచ్చిందన్నాడు. ధైర్యం ఉంటే ఏంటండి ఈ ప్రాబ్లం? సార్ నాకు ఒక ప్రాబ్లం వచ్చిందన్నాడు. వర్చువల్ ప్రాబ్లం అన్నా. నా క్లాస్మేట్ ఒక అమ్మాయి, కృష్ణా జిల్లా అమ్మాయి, విజయవాడ అమ్మాయి, నా క్లాస్మేట్. నిన్న పరిచయం అయింది. వాడు నాకు లవ్ లెటర్ రాసింది. నేనేం చేయాలా? దిస్ ఈజ్ మై ప్రాబ్లం. ఇందులో కృష్ణా జిల్లా అమ్మాయి. కృష్ణా జిల్లా పిల్లలంటే భారతదేశంలో హైయెస్ట్ చైతన్యం ఉన్న జిల్లాలో ఈ జిల్లా. కృష్ణా జిల్లా పిల్లలు చాలా పవర్ఫుల్గా ఉంటారు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్. నాకు ఒక్కసారి భయం వేసింది. కమ్ము తిన్నా. చేరిన 2వ రోజే ఆ అమ్మాయి కూడా తెలియగల అమ్మాయి. తెలియగల అమ్మాయి కాకపోతే 50లో ర్యాంక్ రాకపోతే బాంబే ఐటీలో గెలలేదు ఆ పిల్ల. ఆ అమ్మాయికి ఆల్ ఇండియా బాంబే 14 ర్యాంక్ వచ్చింది. ఆ అమ్మాయికి లోపల భయం వేసింది. నాకు డబ్బుతుంది. నేను వాడిని అడిగిన సాత్విక్ వాట్సాప్ గోల్ అని. వాడు చెప్పిన సమస్య ఏంటంటే నాకు నేను ఒక అమ్మాయి లెటర్ రాసింది, నేనేం చేయాలి సార్ అని. నేనేమడిగాను వాట్సాప్ గోల్ అన్నా. వాడు చెప్పిన మై గోల్ ఇస్ టు బికమ్ ఐపీఎస్. గోల్ చిన్నప్పటి నుంచి ఐపీఎస్. ఏం మాటలా? మై గోల్ ఇస్ టు బికమ్ ఐపీఎస్. ఐపీఎస్ 15 సార్లు అడిగాను. ఎందుకంటే ఒక అమ్మాయి లెటర్ రాసింది. ఆడపిల్ల అంటేనే ఆకర్షణ, ఆడపిల్ల అంటేనే పవర్. ఒక్క ఆడపిల్ల గాడి ఎత్తితే ఆ ఒక్క ఆడపిల్ల పోదు 20 మందిని లేపేస్తుంది, 20 మందిని నాశనం చేస్తుంది. కూర్చున్న ఆడపిల్లలందరికీ నేను చెప్తున్నదే, నేను ఉండాల్సిన జాగ్రత్త రేపు. ఒక్క గాడి చెప్పిన అమ్మాయి పక్కన మీరు సహవాసం చేస్తే క్లోజ్, మీరు మీ లైఫ్ క్లోజ్. ఆ అమ్మాయి ఒక్కటే పోదు, అమ్మ టీ కాసేపు తర్వాత ఒక మగపిల్లడు గాడి చెప్తే పక్కన 2-3 లేపుతాడు. మగపిల్లడికి 45 తప్ప అంత 50 కాదు కదా, వాడికి అంత శక్తి ఉండదు. బట్ ఆడపిల్ల చాలా శక్తివంతమైంది. ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఎవరంటే ఆడపిల్లే. మదర్ ఈజ్ పవర్ఫుల్. ఆడపిల్ల తలుచుకుంటే ఈ ప్రపంచాన్ని గందరగోళం చేసేస్తుంది.
ఆడపిల్ల మారితే, ఆడపిల్ల గెలిస్తే, ఆడపిల్ల దగ్గర దమ్ముంటే ఒక తరం బాగుంటుంది. ఇంత శక్తివంతమైన ఆడపిల్ల. ఎందుకంటే భయమేసి నన్ను కృష్ణా జిల్లా అమ్మాయి ఒడుగు పుట్టినాడు. ఒడుగు పుట్టి వాడిని అడిగినటువంటి వాట్సాప్ గోల్ సాత్విక్. మై గోల్ ఇది ఐపీఎస్ ఐపీఎస్ ఐపీఎస్. 20 సార్లు అడిగిన తర్వాత అడిగినా నేను, సాత్విక్ మీ గోల్ ఐపీఎస్. ఐపీఎస్కి వెళ్ళాలంటే ఐపీఎస్ యాటిట్యూడ్ ఉండాలా? ఐఏఎస్కి వెళ్ళాలంటే ఐఏఎస్ యాటిట్యూడ్ ఉండాలా? 600 మార్కులు రావాలంటే 600 మార్కులకు సంబంధించిన యాటిట్యూడ్ ఉండాలా? శ్రేయస్సానో శ్రేయస్సానో నేషనల్ లేకపోతే మాట్లాడేవాళ్ళు, నేషనల్ లేకపోతే కాటలేసేవాళ్ళు, ఎప్పుడు పక్కనతో ముచ్చట్లు చెప్పేవాళ్ళు, ఎప్పుడు నేల మీద చూసేవాళ్ళు, ఎప్పుడు చెత్త మాటలు మాడుకునేవాళ్ళు, సన్నాసి కబుర్లు చెప్తుంటారు కొంతమంది. ఇప్పటికే మీలో చాలా మంది ఉంటారు. ఎప్పుడు సన్యాసి కబుర్లే, చెత్త కబుర్లే, చేతగాని కబుర్లే. వరుణుడిగా అమ్మాయి కూడా చెప్పింది చెత్త కబుర్లు. ఎందుకంటే అమ్మాయి చదువులేదు. చదువుకుంటా ఒక లక్ష్యం పెట్టుకున్నటువంటి నువ్వు అమ్మాయివైనా అబ్బాయివైనా పవర్ఫుల్ అయినటువంటి ఆలోచనలు ఉండాలా? శ్రేయస్సానో శ్రేయస్సానో గెలవాలంటే పవర్ఫుల్ లక్షణం ఉండాల్సింది. సాత్విక్ అన్నాయి నేను ఈ సంవత్సరం 5 ఏళ్ళలో మీరు చూపిస్తావాడిని, దేవుళ్ళు తీసుకొని చూపిస్తాను. వాడిని అడిగా నేను, మై గోల్ ఈజ్ ఐపీఎస్ ఐపీఎస్ ఐపీఎస్. అప్పుడు అడిగా, నువ్వు ఐపీఎస్ కావాలంటే నీకు ఐపీఎస్ యాటిట్యూడ్ రాలా? నీకు నిజంగా ఐపీఎస్ యాటిట్యూడ్ జస్ట్ అమ్మాయి టెంప్ట్ అయింది. అమ్మాయి కూడా తెలియగల అమ్మాయి జస్ట్ టెంప్ట్ అయింది. నేను మీ భాష చూసి జస్ట్ టెంప్ట్ అయింది. జస్ట్ టెంప్టేషన్. నీకు నిజంగా ఐపీఎస్ యాటిట్యూడ్ ఉంటే, నువ్వు ఐపీఎస్ సీట్లో కూర్చుంటే ఇటువంటి కేసులు చాలా వస్తాయి. లేదు నువ్వు పరిష్కారం చేయాలా? అయినా ఆ అమ్మాయిని నువ్వు ఎట్లా డీల్ చేయాలా? దిస్ ఈజ్ యువర్ పర్సనల్ ప్రాబ్లం. నీకు గంట సేపు టైం ఇస్తున్నాను. నువ్వు ఆ అమ్మాయితో మాట్లాడుకొని ఈ సమస్య పరిష్కారం చేసుకోవాలా? ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ యూ అన్నా? ఎస్ పాసిబుల్ అన్నాడు. 1 అవర్ టైం ఇచ్చిన వాడికి లోపల అర్థం కూడుకుంటుంది. చూస్తా ఉన్న టైం వీడు ఏం చెప్తాడు, వీడు ఏం మారాడు, ఎట్లా మాట్లాడు అని గంట సేపు వెయిట్ చేస్తా ఉన్నా. వాడు కరెక్ట్గా 52 నిమిషాలు ఫోన్ చేశాడు. దమ్ముంటే నీ అందరికంటే పేద కుటుంబాలు ఉంటున్నాడు, నీ అందరికంటే అవకాశాలు లేదనుకుంటున్నాడు. దమ్ముంటే పట్టుకోండి వాడు చేసినటువంటి ప్రయోగం. 52 నిమిషంలో ఫోన్ చేసినాడు. ప్రాబ్లమ్ సాల్వ్ సార్ అన్నాడు. ఎట్లా సాల్వ్ చేసుకున్నారా అన్న? ఆ అమ్మాయి రాసిన లెటర్ తీసుకున్నా, ఆ అమ్మాయి హాస్టల్కి వెళ్ళా, ఆ అమ్మాయిని బయటికి తీసా, మై డియర్ ఆంధ్ర సిస్టర్ మొదలుపెట్టా. ఫస్ట్ స్టేట్మెంట్, మై డియర్ ఆంధ్ర సిస్టర్, ఐఎమ్ అలోన్, ఐఎమ్ ఆర్ఫన్, మై నేమ్ ఇస్ సాత్విక్, ఐఎమ్ అలోన్. నేను ఒంటరిని, నేను అనాథని, నాకు సెంటు నేల లేదు, సెంటు భూమి లేదు, రూపాయి ఆస్తి లేదు. నన్ను నేను ఆ అమ్మాయికి ప్రజెంట్ చేయడానికి 9 నిమిషాలు పట్టింది. ఈ 9 నిమిషాల్లో సిస్టర్ 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 స్ట్రోక్ ఇస్తూనే ఉన్నా. What is that? స్ట్రోక్ ఇస్తూనే ఉన్నా అమ్మాయికి. ఆ అమ్మాయి కూడా ఐఐటి పిల్ల. ఆ అమ్మాయి 7 నుంచి 8 నిమిషాలు అర్థం చేసుకొని పెద్దగా ఏడుస్తూ నా చేయి పట్టుకొని, ఐఎమ్ సారీ బ్రదర్, ఐఎమ్ వెరీ వెరీ సారీ బ్రదర్, జీవితంలో చేయకూడదు తప్పు చేశాను బ్రదర్, జీవితంలో ఇంకొకసారి ఎప్పుడు తప్పు చేయదు అని ఆ అమ్మాయి క్షమాపణ చెప్పి లెటర్ తీసుకుని వెళ్ళిపోయింది. ప్రాబ్లం సాల్వ్ అన్నాడు. గెలుస్తాడా ఓడతాడా? గెలిచాడా ఓడాడా? నీకుందా దమ్ము? నీకుందా? అడుగునోసారి హీ ఈజ్ మై బ్రదర్, హీ ఈజ్ మై సిస్టర్. పవర్ఫుల్ కొటేషన్ అమ్మాయి.
నేనైతే కొన్ని లక్షల మంది పిల్లలు పడుతున్నాను. 40 సంవత్సరాల నుంచి మీ వయసు పిల్లలతో మాట్లాడుతున్నాను. 40 సంవత్సరాల నుంచి కొన్ని లక్షల మంది పిల్లలు చూస్తున్నాను, అనాథాలను చూసినాను, డబ్బులు కూడా చూసినాను. నీ యాటిట్యూడ్లో దమ్ముంటేనే గెలుస్తావు, నువ్వు తలుచుకుంటేనే గెలుస్తావు. అదే ఇంగ్లీష్లో చెప్పే సామెత, ఇఫ్ యూ థింక్ యూ క్యాన్ యూ క్యాన్. అలాగే ఒకసారి ఇఫ్ ఐ థింక్ ఐ క్యాన్ ఐ క్యాన్. అలాగే ఇఫ్ ఐ థింక్ I can't, I can't, I can, I can, I can't, cannot anta, cannot anta. Are you ready? Yes, I am ready. Are you ready? Yes, I am ready. ఈ పవర్ఫుల్ అయినటువంటి యాటిట్యూడ్ చేయడానికి మీరు మార్చుకోవాల్సిన అంశాలు నేను చెప్తా. నాకు ఇచ్చిన టైం అయిపోతా ఉంది. ఇంట్రెస్ట్ ఉందా నా క్లాసు? అవసరమేనా? బాగుందా? ఎక్సలెంటా? ఎక్సలెంటా? సూపరా? అది రెడీ? ఇప్పుడు మీరు మార్చుకోవాల్సిన అంశాలు ఒక 3-4 ఎక్సైజ్ నేర్చుతాను. నేర్చుకుంటారా? పాటిస్తారా? పాటిస్తారా? నేర్చుకుంటారా? నెంబర్ 1 ఏంటంటే, ఇక్కడ కూర్చున్న పిల్లలు, మీలో ఇక్కడ కూర్చున్న పిల్లలు మొత్తం కూడా నెంబర్ 1 ఎక్సలెంట్ గోల్ ఉండాలి. ఒక గోల్ ఫిక్స్ చేసండి. ఈ విద్యా వికాసం నుంచి బయటికి పోతూ 600 మార్కుల పేపర్తో బయటికి పోతా. ఆలోచన ఏంటి? 600 మార్కులు వస్తే మీ అమ్మ ఎంత ఆనందంగా ఉంటుందో, మీ నాయన ఎంత ఆనందంగా ఉంటాడో, మీ స్కూల్ ఎంత ఆనందంగా ఉంటుందో. ఇప్పుడు 10th క్లాస్ పిల్లలు అడుగుతున్నాను నేను. ఇప్పుడు 10th క్లాస్ పిల్లలు ఇక్కడి నుంచి మీకు 175 రోజులు ఉన్నాయి, 150 రోజులు ఉంది. ఈ 180 రోజులు నేను మార్చుకోవాల్సిన అంశాలు మార్చుకొని హైయెస్ట్ గోల్ కోసం ప్రయత్నం చేస్తానన్నా 10th క్లాస్ పిల్లలు రైజ్ యువర్ హ్యాండ్. ఓన్లీ 10th క్లాస్ రైజ్ యువర్ హ్యాండ్. నాకైతే చూడాలి, పక్కన చూడకూడదు అసలు గోల్లో. మళ్ళీ వస్తానండి ఇంకొక వదిలిపెట్టండి. ఇప్పుడు 10th క్లాస్ పిల్లలు 600 గోల్. నాకు తెలిసి మీ స్కూల్ ఇంతవరకు 600 టచ్ కాదా? 600 మార్క్స్ మీకు పడితే మీరు ఇక్కడ కూర్చున్నటువంటి చేతులు మీలో సగం మందికి 600 వస్తాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ స్కూల్ దగ్గర కూర్చొని స్టడీ చేసింది. అదే మీ స్కూల్కి మీరు గిఫ్ట్. ఇప్పుడు తలుచుకున్న ఇక్కడ కూర్చున్న పిల్లలు నేను 600 కోసం అబ్దుల్ కలాం చెప్పేదే పెద్ద లక్ష్యం కోసం ప్రయత్నం చేయండి. మార్క్స్ పెరుగుతాయి. అబౌవ్ 550 మీరు కనుక ఈ స్టేట్ వచ్చిన వాళ్ళు సిన్సియర్గా ట్రై చేస్తే అబౌవ్ 550 దాటిపోతాయి. అప్పుడు ఆపరేట్ ఎంత చెత్తోడు పేపర్ దిగిన మీరు ట్రై చేస్తే ఈ స్కూల్కి మీరు ఇచ్చే గోల్ అదే. What's your goal? 600. What's your goal? 600. అది ఓకే చెప్పండి. లాస్ట్ బెంచ్ నేను మొదటి నుంచి చెప్తున్నాను. లాస్ట్ బెంచ్ తిరుగుతున్నారా? ఆ లాస్ట్ బెంచ్ లో ఉన్నారంటే ఈ ఫస్ట్ బెంచ్ లో తిరిగి చూస్తారు. ఇది గేమ్ పైన అర్థం కాదు. ఇదే డైవర్షన్, మైండ్ డైవర్షన్ అంటే. ఇప్పుడు మీరు గెలవడానికి 4-5 ఎక్సైజ్ నేర్చుకోండి. నేర్చుకుంటారా? నేర్చుకుంటారా? ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే, ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్
ఇది నా రీసెర్చ్ కాదు, ప్రపంచం మీద ఉన్న రీసెర్చ్. మా జేసీఐ అయితే దీని మీద చాలా ఎక్సర్సైజ్ చేసి ఇంకా మాడ్యూల్స్ ఉన్నాయి మా దగ్గర. మీ వయసు పిల్లలు ఎట్లా గెలవాలో మొత్తం థియరీ ఉంది మా దగ్గర. మీరు పాటిస్తే చాలు. నెంబర్ 1 ఎక్సర్సైజ్ ఏంటంటే, ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ నువ్వు ఏ పని చేసినా ఎక్సలెంట్ గా చేయాలి. What is that? What is that? That is called excellency. What is that? Excellency. From today onwards నువ్వు ఏ పని చేసినా నిద్రలేస్తున్నావు, ఎక్సలెంట్ గా నిద్రలేవాలి. ఇప్పటికి కూడా మీలో చాలా మంది పిల్లలు మీ అమ్మ కర్ర పెట్టి పొడుస్తూ ఉంటుంది, లేదా 10th క్లాస్ రా, లేదా 9th క్లాస్ రా, మళ్ళీ కర్ర పెట్టి పొడుస్తూ ఉంటుంది. అర్థం మా పిల్లలు. దట్ ఈస్ నాట్ ఎక్సలెన్సీ. డిసైడ్ చేసుకోండి ఒక టైం టేబుల్. మీ స్కూల్ ఒక టైం టేబుల్ ఇస్తుంది. ఈ గంటకి లేవాలా 10th క్లాస్ పిల్లలు, ఇన్ని గంటలకు పడుకోవాలా 9th క్లాస్ పిల్లలు, 8th క్లాస్ పిల్లలు. అంటే తేడా ఏం లేదు. 8th, 9th, 10th క్లాస్ ఆచార్య శాస్త్రి గారు మాట. 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ తేడా ఏం లేదు. వీళ్ళకైతే 180 రోజులు ఉంది, నీకైతే సంవత్సరం 180, ఇంకో వాళ్ళకైతే 280 రోజులు తేడానే. బట్ గోల్ ఇస్ 10th క్లాస్. వాట్ ఇస్ దట్? What is that? What's your goal? 600. What's your goal? 600. Is it possible? Yes, it is possible. చిన్న లక్ష్యం పెట్టదు అసలు. ఎన్ని వస్తాయో తర్వాత చూద్దాం. ముందు క్లియర్ గోల్ ఉండాలి. ఆ గోల్ కోసం పని చేయాలి. ఎవరు చేయాలి పని? ఎవరు చేయాలా? ఎవరు గెలవాలా? ఎవరు మారాలా? Are you ready to change? Yes, sir. Are you ready to change? Yes, sir. మారడానికి ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరు మాట్లాడాలి. ఈ భూమి మీద మనిషి తప్ప ఏ జీవరాశి మారవు. అందుకే వాటిని జంతువులు అంటాం. జంతువులు మారవు, అందుకే జంతువులా ఉండిపోతాయి. కుక్క ఈ భూమి మీద కుక్క పెట్టడం ఇప్పుడు అట్లానే ఉంది, ఎందుకంటే మారిసేవాళ్ళు జంతువు అని. ఎలుగుబండు మారదు, పులి మారదు, జంతువులు మారవు. మారే జీవరాశి ఏకైక జీవరాశి అంటే మనిషి ఒకడే. శ్రేయస్సానో నువ్వు కూడా మారకపోతే ఎవరితో సమానం? మారాలా లేదా? ఆర్ యు రెడీ టు చేంజ్? ఆర్ యు రెడీ టు చేంజ్? శరీరంలో ఒక్క అవయవం పనిచేయనప్పుడు కూడా ప్రపంచాన్ని శాసించాను. ఎప్పటికప్పుడు మారుతూనే. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ యువర్ క్లాస్, విత్ యువర్ స్కూల్. అద్భుతమైన పిల్లలు ఉన్నారు ఇక్కడ, అద్భుతమైన బాడీ లాంగ్వేజ్ ఉన్న పిల్లలు ఉన్నారు. పట్టుకున్నాను, సిన్సియర్గా పట్టుకున్నాను. మారడంలో ఫస్ట్ ఏంటంటే ఎక్సలెన్సీ. వాట్ ఇస్ దట్? పడని నేను చెప్పినట్టుగా ఈ రోజు నుండి, ఈ క్షణం నుండి ప్రతి పనిని ఎక్సలెంట్ గా చేస్తాను, ఎక్సలెంట్ గా చేస్తాను. ఇద్దరు లేకపోతే పొద్దున్నే లేకపోతే మీ అమ్మ కరెక్ట్ పొడుస్తూ ఉంది, ఏడుస్తా లేస్తున్నావు. ఈజ్ ఇట్ ఎక్సలెన్సీ? పొద్దున్నే ఒక అలారం పెట్టుకుంటే అలారానికి ఇక్కడ మోగాలి, మోగితే లేచేస్తుంది కూడా. ఎక్సలెంట్గా నిద్రలేవాలా. ఓ 10 పనులు ఉంటాయి కామన్గా చేసే పనులు. అదర్ దాన్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ గురించి నేను చెప్పను, ఇప్పుడు చెప్పను, ఇంకోసారి వచ్చినప్పుడు చెప్తా. మీ సార్ వాళ్ళు ఏం చెప్తారు? ఎడ్యుకేషన్. మీ స్కూల్కి ఏ కరికులం ఉంటే అదే కరికులం. అద్భుతమైన స్కూల్, నాకైతే బాగా నచ్చింది ఈ స్కూల్. కాన్సెప్ట్ ఉన్న మనుషులు పెట్టిన స్కూల్ ఇది.
మీరు గెలిస్తే ఈ స్కూల్ గెలిచి, మీరు ఓడిపోతే స్కూల్ ఓడిపోతుంది. ఎక్సలెంట్గా 10 పనులు చేయాలి. ఎక్సలెంట్గా నిద్రలేవాలి, ఎక్సలెంట్గా బ్రష్ చేయాలి. ఇప్పుడిప్పుడు మీలో చాలామంది నిద్రపోతా బ్రష్ చేస్తుంటారు, వేస్ట్ చేసుకొని తింటానుకుంటారు. మీ అమ్మ క్యాన్ వేస్తూ ఉంటుంది, నోట్స్లో పెట్టుకోవే, ఆ పేస్ట్ చేసుకొచ్చి కంటికి వెళ్తుంటాడు.